ఒక మనిషి ఈ సమాజంలో ఎప్పుడు కనిపించకుండా పోతాడో తెలుసా? అతని జేబు ఖాళీగా ఉన్నప్పుడు కాదు, అతను ఎవరికీ ఉపయోగపడటం లేదని ఈ లోకం భావించినప్పుడు. మీరు ఎప్పుడైనా గమనించారా? మన చుట్టూ కొన్ని వందల మంది ఉంటారు కాని మనం కేవలం 2-3 మాత్రమే గుర్తుంచుకుంటాం. ఎందుకంటే వారు మనకు ఏదో ఒక సమయంలో ఏదో ఒక రకంగా ఉపయోగపడి ఉంటారు. ఈ కథ అలాంటి ఒక అదృశ్యమైన మనిషి ఎలా ఒక అత్యవసరమైన శక్తిగా మారాడో చెప్పే ఒక అద్భుతమైన ప్రయాణం. ఇది వింటున్నప్పుడు మీకు అనిపిస్తుంది, నా దగ్గర కూడా ఏమీ లేదని నేను ఎందుకు బాధపడుతున్నాను? నిజానికి నా దగ్గర ప్రపంచం వెతుకుతున్న ఒక అద్భుతమైన శక్తి దాగి ఉంది కదా అని మీకే అర్థమవుతుంది. సూర్య అనే ఒక యువకుడుండేవాడు. అతని పరిస్థితి ఎలా ఉండేదంటే, అతను ఒక గదిలో కూర్చుని ఉన్నా సరే ఎవరూ అతన్ని గమనించేవారు కాదు. చదువు అబ్బలేదు, చేతిలో పనిలేదు, మాట్లాడదామంటే ఆత్మవిశ్వాసం అంతకంటే లేదు. అతని ఇంట్లో వాళ్లక్కూడా సూర్య అంటే ఒక తెలియని భారంగా ఉండేది. పొద్దున్నే లేచి వీధి చివర ఉన్న టీ కొట్టు దగ్గర కూర్చొని వెళ్లేవాళ్లని చూడటమే అతని పని. అతని జేబులో టీ తాగడానికి కూడా సరిపడా డబ్బులు ఉండేవి కావు. సూర్య మనసులో ఎప్పుడూ ఒకటే మాట వినిపించేది, నా దగ్గర ఏమీ లేదు, నేను ఎవరికీ పనికిరాను. ఈ ఆలోచన అతని ఉపచేతన మనస్సులో ఎంత బలంగా నాటుకుపోయింది అంటే అతను ఎవరితోనైనా మాట్లాడాలన్నా తలదించుకునేవాడు. నేను దేనికీ పనికిరానివాడిని అనే భావన అతని చుట్టూ ఒక చీకటి గోడను నిర్మించింది. ఒకరోజు మధ్యాహ్నం ఎండ విపరీతంగా ఉంది. సూర్య ఎప్పటిలాగే ఆ టీ కొట్టు దగ్గర కూర్చుని ఉన్నాడు. అప్పుడు ఒక ముసలాయన తన చేతిలో ఉన్న ఒక పాత రేడియోను పట్టుకుని అటూ ఇటూ తిరుగుతున్నాడు. అది పనిచేయడం లేదు. ఆ ముసలాయన చాలామందిని అడిగాడు, బాబూ, ఇది ఎక్కడైనా రిపేర్ చేస్తారా అని. కాని అందరూ తమ పనుల్లో బిజీగా ఉండి అతన్ని విసుక్కుంటున్నాడు. కొందరైతే, ఈ పాత సామాన్లు ఎందుకు ఇంకా వాడుతావు తాత, విసిరిపారేయ్ అంటున్నాడు. ఆ ముసలాయన కళ్లలో ఒక తెలియని బాధ ఉంది. ఎందుకంటే ఆ రేడియో అతని కొడుకు జ్ఞాపకం. సూర్య ఇది గమనించాడు. అతని దగ్గర ఏ పరికరాలు లేవు, కాని అతనికి చిన్నప్పుడు ఏదైనా విప్పి చూడటమంటే ఇష్టం ఉండేది. సూర్య మెల్లగా ఆ ముసలాయన దగ్గరకు వెళ్లి, తాత ఒకసారి ఇవ్వు, నేను చూస్తాను అన్నాడు. ముసలాయన ఆశగా ఇచ్చాడు. సూర్య ఆ రేడియో వెనుక ఉన్న స్క్రూలను ఒక చిన్న ఇనుపముక్కతో విప్పాడు. లోపల కేవలం ఒక చిన్న వైర్ తెగిపోయి ఉంది. సూర్య దాన్ని సరిగ్గా అతికించాడు. ఒక్కసారిగా ఆ రేడియోలో పాటలు రావడం మొదలైంది. ఆ ముసలాయన ముఖంలో కనిపించిన ఆనందం సూర్య జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఆ తాత సూర్య చేతిలో ఒక 10 రూపాయల నోటు పెట్టి, బాబూ, నువ్వు చాలా మంచి పని చేశావు, ఈ రోజు నాకు నా కొడుకు మళ్లీ పలకరించినట్టు ఉంది అని దీవించి వెళ్ళిపోయాడు. ఆ 10 రూపాయల నోటు సూర్య చేతిలో ఉంది, కాని అతని మనసులో ఒక వింతైన కాంతి మొదలైంది. నేను ఎవరికో ఉపయోగపడ్డాను, నా వల్ల ఒకరి మొహం మీద నవ్వు వచ్చింది అనే ఆలోచన సూర్య లోపల ఉన్న ఆ చీకటి గోడను ఒక్కసారిగా కూల్చేసింది. ఆ రోజు రాత్రి సూర్య నిద్రపోలేదు. తన మనసులో ఉన్న పాత మాటలను అతను మార్చుకోవడం మొదలుపెట్టాడు. నా దగ్గర ఏమీ లేదు అనే మాటను తీసేసి, నేను ఎవరికైనా ఉపయోగపడగలను అనే కొత్త మాటను తన ఉపచేతన మనస్సులోకి పంపించాడు. ఇది ఒక మ్యాజిక్లా పనిచేసింది. మరుసటి రోజే అతను తన వీధిలో ఉన్న ఒక చిన్న ఎలక్ట్రికల్ షాపు దగ్గరకు వెళ్లాడు. అక్కడ ఆయనను అడిగాడు, అన్నయ్యా, నేను ఇక్కడ కూర్చుని మీరు పనిచేసేది చూస్తాను, నాకు జీతం వద్దు అని. ఆ షాపు యజమాని సరే అన్నాడు. సూర్య అక్కడే గంటల తరబడి కూర్చుని స్విచ్ బోర్డులు ఎలా మారుస్తారు, ఫ్యాన్లు ఎలా రిపేర్ చేస్తారు, చిన్న చిన్న మిక్సీలు ఎలా బాగుచేస్తారు అనేది ఎంతో శ్రద్ధగా గమనించేవాడు. అతని మనసులో ఒకటే లక్ష్యం ఉండేది, నేను ఒక నైపుణ్యాన్ని సంపాదించాలి, నేను ఇతరుల సమస్యలను పరిష్కరించాలి. కొన్ని నెలలు గడిచాయి. సూర్య ఇప్పుడు చిన్న చిన్న ఎలక్ట్రికల్ పనులు చేయడం నేర్చుకున్నాడు. అతను ఒక చిన్న సంచిలో కొన్ని పనిముట్లు కొనుక్కున్నాడు. అతను ఎవరి దగ్గరకు వెళ్లి పని అడగలేదు. కాని ఎక్కడైనా ఎవరి ఇంట్లోనైనా ఏదైనా రిపేర్ ఉందని తెలిస్తే తనే వెళ్లి నేను చేస్తానన్నయ్యా అని అడిగేవాడు. అతను డబ్బు గురించి మాట్లాడేవాడు కాదు. పని పూర్తయ్యాక ఎదుటివారు సంతృప్తి చెందడమే అతనికి ముఖ్యమనిపించేది. మెల్లగా ఆ వీధిలో అందరికీ సూర్య గురించి తెలిసిపోయింది. ఏదైనా చిన్న సమస్య వస్తే సూర్య ఉన్నాడు కదా అనే నమ్మకం మొదలైంది. ఒకప్పుడు సూర్య కనిపిస్తే తల తిప్పుకునేవారు, ఇప్పుడు సూర్య కనిపిస్తే పిలిచి టీ ఇస్తున్నారు. అతని సంపాదన మొదలైంది, కాని అంతకంటే ఎక్కువగా అతని విలువ పెరగడం మొదలైంది. సూర్య గమనించిన ఒక అద్భుతమైన విషయమేమిటంటే, ఈ ప్రపంచంలో అందరికీ సమస్యలు ఉన్నాయి, కాని ఆ సమస్యలను పరిష్కరించేవాళ్లు చాలా తక్కువ మంది ఉన్నారు. సూర్య తన నైపుణ్యాన్ని మరింత పెంచుకున్నాడు.
ప్లంబింగ్ పనులు, చిన్న చిన్న మొబైల్ రిపేర్లు, ఇలా దేన్నైనా అతను వదిలిపెట్టలేదు. అతను ఒకటే సూత్రం పాటించేవాడు, పని ఏదైనా అది నాణ్యంగా ఉండాలి. ఒకసారి సూర్యచేత పని చేయించుకున్నవారు మళ్లీ ఇంకొకరిని వెతుక్కోవడానికి ఇష్టపడేవారు కాదు. ఎందుకంటే సూర్య కేవలం పనిచేసేవాడు కాదు, ఆ ఇంటి మనిషిలా ఆ సమస్యను తీర్చేవాడు. అతని ఆదాయం ఇప్పుడు స్థిరంగా మారింది. అతను తన ఇంటికి కావలసినవన్నీ సమకూర్చుకోగలిగాడు. ఒకప్పుడు భారంగా భావించిన అతని ఇంట్లోవాళ్లు ఇప్పుడు సూర్యను చూసి గర్వపడుతున్నారు. సూర్య జీవితంలో జరిగిన ఈ మార్పు కేవలం బయట కనిపించేది మాత్రమే కాదు, అతని లోపల కూడా ఒక గొప్ప రూపాంతరం జరిగింది. అతని ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు నేను దేనికీ పనికిరాను అని అనుకున్న సూర్య ఇప్పుడు రోజూ ఉదయం నిద్రలేవగానే నా అవసరం ఈ రోజు ఎవరికి ఉందో అని ఎదురుచూస్తున్నాడు. అతని ఆత్మవిశ్వాసం ఆకాశాన్ని తాకింది. ఎందుకంటే అతనికి ఇప్పుడు తెలుసు, అతని దగ్గర డబ్బు ఉన్నా లేకున్నా అతని దగ్గర ఒక నైపుణ్యం ఉంది. ఆ నైపుణ్యం అతనికి ఎప్పుడూ గౌరవాన్నిస్తుంది. ఇది ఒక అద్భుతమైన సత్యం. ఎవరైతే ఇతరులకు ఉపయోగపడతారో వారిని ఈ ప్రపంచం ఎప్పుడూ విస్మరించదు. ధనం అనేది విలువను అనుసరిస్తుంది. నువ్వు నీ విలువను పెంచుకుంటే ధనం దానంతట అదే నీ వెనుక వస్తుంది. 1 ఏడాది తర్వాత సూర్య ఒక చిన్న రిపేర్ షాపు పెట్టుకున్నాడు. అది ఒక షాపులా కాకుండా ఆ వీధికి ఒక సొల్యూషన్ సెంటర్లా మారింది. ఎవరికి ఏ అవసరం వచ్చినా సూర్యను అడగండి అని చెప్పుకునే స్థాయికి అతను ఎదిగాడు. అక్కడ పనిచేసే కుర్రాళ్లకు కూడా సూర్య ఒకటే నేర్పించేవాడు, బాబూ, మీరు చేసే పని ద్వారా 10 మందికి మేలు జరగాలి, అప్పుడే మీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది అని. సూర్య ఇప్పుడు పేదవాడు కాదు, అతను మనసుతో మరియు మనుషులతో సంపన్నుడు. అతని దగ్గర ఒకప్పుడు ఏమీ లేదు, కాని ఇప్పుడు అందరికీ అతని అవసరమే ఉంది. ఇది కేవలం ఒక కథ కాదు, మనందరిలో ఉండే ఒక అద్భుతమైన సృజనాత్మకతకు మేలుకొలుపు. మిత్రులారా, మీ దగ్గర కూడా ఏమీ లేదని మీరు బాధపడుతున్నారా? మీకు చదువు రాలేదనో, మీ దగ్గర పెట్టుబడి లేదనో, మీకు గొప్ప తెలివితేటలు లేవనో నిరాశ చెందుతున్నారా? అయితే ఒకసారి మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించండి. ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయి? మీరు ఏ చిన్న పనిని నేర్చుకుని వారి సమస్యను తీర్చగలరు? ఒక చిన్న స్కిల్, ఒక చిన్న నైపుణ్యం చాలు మీ జీవితాన్ని మార్చేయడానికి. ఈ ప్రపంచం మేధావుల కోసం కాదు, ఉపయోగపడే వారి కోసం వెతుకుతోంది. మీరు ఒక ప్లంబర్ కావచ్చు, ఒక ఎలక్ట్రీషియన్ కావచ్చు, లేదా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు. మీరు చేసే పనిలో ఎంతటి విలువను జోడిస్తున్నారు అనేదే ముఖ్యం. మీ సంపాదన ఎప్పుడూ మీరు సృష్టించే విలువకు సమానంగా ఉంటుంది. మీ లోపల ఉన్న ఆలోచనలను మార్చుకోండి. నేను ఏమీ లేనివాడిని అనే భ్రమ నుండి బయటకు రండి. నేను ఎవరికైనా ఉపయోగపడగలను అనే సంకల్పం తీసుకోండి. ఏదో ఒక చిన్న పనిని నేర్చుకోవడం మొదలుపెట్టండి. ఆ పనిలో మీకంటే నైపుణ్యం ఉన్నవారు ఇంకొకరు లేరు అనిపించుకునేలా కష్టపడండి. అప్పుడు చూడండి, ఈ ప్రపంచమే మీకోసం తలుపులు తెరుస్తుంది. గౌరవం, ధనం, గుర్తింపు అన్నీ మీ వెంటే వస్తాయి. సూర్యలాగే మీరు కూడా ఒక అదృశ్యమైన మనిషి నుండి అందరికీ అవసరమైన మనిషిగా మారగలరు. అది మీ చేతుల్లోనే ఉంది. మీ దగ్గర ఏమీ లేకపోవచ్చు, కాని మీ లోపల ఒక అద్భుతమైన శక్తి ఉంది. ఆ శక్తిని గుర్తించిన రోజున మీ ప్రయాణం ఒక అద్భుతమైన విజయంగా మారుతుంది. ఈ కథ మీకు ఒక కొత్త దిశను చూపిస్తుందని నేను నమ్ముతున్నాను. మీరు ఈ రోజు నుండి ఏ చిన్న మార్పును మీ జీవితంలో తీసుకురాబోతున్నారు? ఏ చిన్న నైపుణ్యాన్ని నేర్చుకుని 10 మందికి ఉపయోగపడబోతున్నారు? ఒకసారి మనసులో ఆలోచించుకోండి. మీ ప్రయాణం ఇప్పుడే మొదలైంది. నిరాశను వదిలేసి నిశ్చయంగా ముందడుగు వేయండి. సూర్య గెలిచాడు అంటే అర్థమేమిటి? అతను తన మనసును గెలిచాడు. తన మీద తనకు ఉన్న అపనమ్మకాన్ని గెలిచాడు. మీరు కూడా గెలవగలరు. ఈ విశ్వం ఎప్పుడూ ఉపయోగపడే వారిని కాపాడుతూనే ఉంటుంది. మీ విలువను మీరు చాటి చెప్పండి. అప్పుడు ఈ ప్రపంచం మీ ముందు మోకరిల్లుతుంది. సంపూర్ణ విశ్వాసంతో సాగిపోండి. విజయం మీ పాదాల చెంతకు చేరుతుంది. ధన్యవాదాలు. మీ జీవితం ఒక అద్భుతమైన స్ఫూర్తిగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతా శుభమే జరుగుతుంది. సాగిపోండి మీ లక్ష్యం వైపు.